ప్రసంగంలో వ్యవసాయం గురించి మొదటగా ప్రస్తావించారు అధ్యక్ష. మనందరికీ తెలుసు అధ్యక్ష, దేశానికి వెన్నెముక రైతు అధ్యక్ష. ఆ రైతు సంబంధించి వ్యవసాయాన్ని ఈ కూటమి ప్రభుత్వం లాభదాయకంగా మార్చేందుకు కొత్త సాంకేతికాన్ని తీసుకొస్తుందని కూడా తమ యొక్క సందేశం ద్వారా తెలియజేశారు అధ్యక్ష. ఆహారం పండించే స్థాయితో పాటు ప్రాసెసింగ్ చేసి అందులో లాభాలు పొందేలా చర్యలు తీసుకోబోతుంది ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలియజేశారు అధ్యక్ష. గత ప్రభుత్వం చూశాం అధ్యక్ష, అనేక లోపాల కారణంగా గత ప్రభుత్వం ప్రవర్తించినటువంటి ప్రవర్తన వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వం గత 5 సంవత్సరాలు సర్వం ఆర్బీకే రైతు భరోసా కేంద్రాల ద్వారా సర్వం రైతాంగాన్ని బాగు చేశామని చెప్పారు అధ్యక్ష. కానీ ఆర్బీకే కేంద్రాలన్నీ కూడా ఏ విధంగా నిర్వీర్యమైనాయి, ఆర్బీకేలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగడాలు ఏ విధంగా ప్రజలు చూశారో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. దాని ఫలితంగా 2019-24 5 సంవత్సరాలు సాధించినటువంటి వృద్ధి రేటు కేవలం 10.22కి పడిపోయింది అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వం 2024-25 వృద్ధి రేటు అధ్యక్ష జీవీఏ 22.86 అధ్యక్ష పెరిగింది అధ్యక్ష. అదేవిధంగా చేపలు ఆక్వా రంగం కుదేలైపోయింది గత 5 సంవత్సరాల అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆక్వా రంగం అయితేనేమి చేపలు రంగం అయితేనేమి బలోపేతం చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపల పెంపకానికి 2.26 లక్షల హెక్టార్లో విస్తీర్ణాన్ని కేటాయించింది అధ్యక్ష. అదేవిధంగా నిజాం పట్టణంలో 88.8 కోట్లతో సమీకృత ఆక్వా పార్క్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. అదేవిధంగా రెండో అంశం అధ్యక్ష రెవెన్యూ వ్యవస్థ. గత వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. అందులో కీలకంగా మనం అందరూ చూసాం అధ్యక్ష, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధ్యక్ష. ఈ యాక్ట్ పేరు తలుచుకుంటేనే ప్రజలు గడగడలాడే పరిస్థితి. రీసర్వే పేరుతో రికార్డులు తారుమారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి నాయకులకు సంబంధించినటువంటి పేర్లు జోడించి ఈ రీసర్వే వల్ల ఈ రోజు వరకు గ్రామాల్లో తగాదులు ఉన్నాయి. మీరు పోయి చూడొచ్చు అధ్యక్ష. ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ రోజు వరకు ఫ్యాక్షన్ అడిగిపోయింది అధ్యక్ష. ఈ రీసర్వే వల్ల భూ రికార్డులు తారుమారు చేయడం వల్ల సొంత అన్నదమ్ముల్లో కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే భయానకరమైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించి దాదాపు 17,040 గ్రామాల్లో రీసర్వే చేయించి రికార్డులని కూడా సరిదిద్దడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారు నేను ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష. పాలన నేరుగా ప్రజల ముంగితో చేర్చినటువంటి రెవెన్యూ సదస్సులనే ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం ఇది. పరిపాలన సంస్కరణలకు ఈ కార్యక్రమం అనేది నివేదించడం చాలా గర్వంగా ఉందని నేను గవర్నర్ చెప్పారు అధ్యక్ష. ఈ పదం చెప్పినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారి తరపున గవర్నర్ గారికి మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆర్థిక వ్యవస్థ మీ అందరికీ తెలుసు అధ్యక్ష. 2019 నాటికి అంటే 60 సంవత్సరాలు మొత్తం రాష్ట్ర అప్పు ఒకసారి లెక్క కట్టితే అధ్యక్ష 3.14 లక్షల కోట్ల అధ్యక్ష. అదే జగన్ రెడ్డి గారి పాలనలో వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి అప్పు 10 లక్షల కోట్ల అధ్యక్ష. దీని అసలు వడ్డీ కలిపితే ఏడాదికి 70,000 కోట్లు చెల్లించాల్సి వస్తుంది అధ్యక్ష.